వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కానీ ఈసారి కూటమి ఒక భిన్నంగా ఆలోచిస్తుంది. ఇప్పటివరకు అలయన్స్లో కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్ల వరకే మా అలయన్స్. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ఎప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాం. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అలాగే కేంద్రంలో ఉండే మా నడ్డా గారు కలిసి ప్రయాణం చేశారు. ఇది కేవలం ఎన్నికల వరకే కాకుండా ముందు కూడా కొనసాగాలి కనుక తప్పనిసరిగా నామినేటెడ్ పోస్టులో కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. ఎవరెవరికి ఎంతైతే లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఉందో దాని ఆధారంగానే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. పెద్దలు కలిసిన నిర్ణయాన్ని, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఎక్కడెక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో దాని శాతం పెంచాలని కూడా అనుకున్నాం. ఆ విధంగా మేము పెద్ద ఎత్తున ఈసారి అవకాశం దొరికింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 మంది మా కార్యకర్తలకి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. త్వరలో ఇంకా వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. వాటిని కూడా దూరం చేసి ప్రతి కార్యకర్త యొక్క భుజం తట్టి ముందుకు తీసుకెళ్లాలి. ఏదో పెద్ద సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టి విచారణ పెట్టి నిఘా పెట్టి చేయాల్సిన అవసరం లేదు. కుప్ గ్రామాల నుంచి మొత్తం రాష్ట్ర రాజధాని వరకు అన్ని చోట్ల ప్రభుత్వం మద్యం షాపులు పెట్టి ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థ ద్వారా నడిపించి అక్కడ కొనుక్కునేవాడు ఎవరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్తోనే కొనాలి అనే నిబంధన పెట్టడం, అలాగే నేనిచ్చిన బ్రాండే నువ్వు తాగాలంట తప్ప వాడికి రుచి ప్రకారం, వాడి ఆలోచన ప్రకారం ఏది సరుకు ఇవ్వకుండా సింగిల్ డిస్టిలరీ సోర్స్ నుంచి మీరు సరఫరా చేసుకోవడం, క్యాష్ అంతా కూడా ట్రంక్ బెట్లో పెట్టి పట్టుకెళ్ళడం, ఇవన్నీ కూడా మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఏదో భారతీయ జనతా పార్టీ మిగతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పెద్ద ఎత్తున డబ్బు మార్పిడి జరిగిందని అందరికీ విదితమే. ఇవాళ జరిగిన రైడ్ దానికి సాక్షిభూతమైంది. ఆ విధంగా ఇంకా చాలా ఎలక పొరలు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి, ఆ విధంగా బయటికి రావాలి. ఆ విధంగా ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోపిడీ చేసిన మాట వాస్తవం. ఆ విధంగా ఎవరెవరైతే చేసిన తస్కరులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది. ఆ విధంగా మార్గం వేసింది. ఆ విధంగా త్వరలో పెద్ద పెద్ద తిమింగినాలు కూడా బయటకు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.